అందరికీ నమస్తే అండి. రాఘవ చెద్దా ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఇప్పటికంటే ఒక నెల 2 నెలల కిందట సోషల్ మీడియాలో జెడ్ గ్రూప్ అయితే విపరీతంగా ఆయన గురించే చర్చ. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అమాంతంగా పెరిగిపోయి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన పేరు విపరీతంగా మారుమోగింది. దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దగ్గర సమాధానం లేని ప్రశ్నలు. సో బీజేపీలో పెద్ద పెద్ద ఎంపీలు సీనియర్లు కూడా సమాధానం చెప్పలేని ప్రశ్నలను లాజికల్గా లీగల్గా లెక్కలతో సహా రాఘవ చెద్దా రాజ్యసభలో ఇరుకుని పెట్టారు బీజేపీని. అనేక అంశాల మీద, బిలో మిడిల్ క్లాస్ అంశాల మీద, చాలా ప్రాక్టికల్ సమస్యల మీద ఎన్నో అంశాలు మాట్లాడారు. సో అలా మాట్లాడిన రాఘవ చెద్దా బీజేపీలో చేరడం అనూహ్య నిర్ణయమా, ఏమైనా ప్లానింగా? సాధారణంగా బీజేపీలో ఎవరైనా జాయిన్ అయ్యారంటే ఒకటి, వాళ్ళ మీద ఎవరి మీదైనా కేసులు ఉంటే, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉంటే, అవినీతి వ్యవహారాలు ఉంటే వాటిని బీజేపీ అడ్డం పెట్టుకొని వాళ్ళని భయపెట్టో బెదిరించో పార్టీలో చేర్చుకుంటారు. అది కామన్, సాధారణంగా జరిగేవే. చాలామంది బీజేపీలో చేరారు అంటే ఈ కేసుల నుంచి బయటపడడానికి అంటారు. రాఘవ చెద్దా మీద అటువంటి కేసులు ఏమి లేవే. కానీ అతనికి వయసు ఉంది, ఓపిక ఉంది, క్రేజ్ ఉంది. ఇది బీజేపీ వాడుకుంటారు. ఆ బీజేపీ పవర్ని ఇతను వాడుకుంటాడు. సో రాఘవ చెద్దా గడిచిన 10-15 ఏళ్ళుగా ఆయన ట్రావెల్ అంతా యాంటీ బీజేపీనే. అతను 2012లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాడు, కానీ ఓడిపోయాడు. 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రాజేంద్ర నగర్ సీట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 20,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాడు. బీజేపీ అభ్యర్థి మీద గెలిచి ఢిల్లీ అసెంబ్లీలో 2 ఏళ్ళు పనిచేశాడు. ఆ తర్వాత ఏదో ఢిల్లీ నీటి సంఘానికి ఒక బోర్డుకి కూడా చైర్మన్గా పనిచేశాడు ఆయన. సో జల్ బోర్డ్ చైర్మన్గా పనిచేశాడు ఆ 2 ఏళ్ల పాటు. అంటే ఢిల్లీ ప్రభుత్వానికి అడ్వైజర్గా కూడా ఉన్నాడు. ఆ తర్వాత 2022 ఆ పంజాబ్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ఇన్ఛార్జిగా వెళ్ళి అక్కడ బీజేపీ మీద ఫైట్ చేసి యాంటీ బీజేపీ పాలిటిక్స్ ఇంటర్నల్గా బాగా చేసి అక్కడ బీజేపీని మట్టి కరిపించి పంజాబ్లో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించాడు. అతని పొలిటికల్ యాక్షన్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి, అతని పొలిటికల్ టాస్క్లు ఏ విధంగా ఉంటాయి అనేది అరవింద్ కేజ్రీవాల్కి అప్పుడు అర్థమైంది. సో అతని పేరు ఆ పార్టీలో బాగా మారుమోగి అతన్ని ఇమీడియట్గా రాజ్యసభకు నామినేట్ చేశారు, రాజ్యసభకు పంపించారు. దాంతో అతను రాజ్యసభలో గడిచిన 4 ఏళ్ళుగా రాజ్యసభలో వెళ్ళినప్పటి నుంచి కూడా అతను మాట్లాడే ప్రతి టాపిక్ కూడా ఏదైతే సమాజానికి అవసరమో, ఏదైతే జనంలో విపరీతంగా వెళ్తుందో ఆ సబ్జెక్టే ఎంచుకున్నాడు ఆయన. రెగ్యులర్గా టీ కొట్ల దగ్గర, లేదంటే ఇంకా టిఫిన్ సెంటర్ దగ్గర, లేదంటే సెలూన్ షాపుల దగ్గర రెగ్యులర్గా జరిగే డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో, ఒక క్వశ్చన్ మార్క్తో ఆన్సర్ లేని సమాధానాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆయన రాజ్యసభలో లేవనెత్తారు. దానివలన ఆయన సామాన్యులకు బాగా కనెక్ట్ అయ్యి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒకవైపు ఆయన భార్య పరిణీతి చోప్రా బాలీవుడ్లో అగ్ర హీరోయిన్, దాంతో అలా కూడా కొంత క్రేజ్ ఉంది. సో ఆయనకు డబ్బు ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి చదువు ఉంది, అప్పటికే ఒక పొలిటికల్ బ్రాండ్ ఇమేజ్ ఉంది, దేశవ్యాప్తంగా కూడా క్రేజ్ వచ్చింది. ఆయన పార్టీ మారాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ చేసిన తప్పు ఏంటంటే, ఇతను ఎవరైనా సరే ఒక అరవింద్ కేజ్రీవాల్కి ఉన్న రాజకీయ ఈ పరిపక్వత కావచ్చు, ఐడియాలజీ కావచ్చు, క్రేజ్ కావచ్చు, ఒక లిమిట్ అనుకుంటే దాన్ని దాటి రాఘవ చెద్దాకు వచ్చింది. సో అతను పార్టీలో మెంబర్గా ఉన్న వ్యక్తికి పార్టీ అధినేత కంటే ఎక్కువ క్రేజ్ వచ్చినా, ఎక్కువ తెలివితేటలు వచ్చినా తట్టుకోలేడుగా పార్టీ అధినేత. కాబట్టి అతన్ని ఎక్కడో దగ్గర నొక్కాలి, తొక్కిపెట్టాలని చెప్పి అతను కొన్ని పవర్స్ కట్ చేశారు. అవి కట్ చేయడం అతను అవమానంగా భావించారు. రాఘవ చెద్దా దాన్ని అవమానంగా భావించారు. అవమానంగా భావించినప్పటికీ తను సరే దానివల్ల కొంత సింపతి పొందారు, కొంత క్రేజ్ పెరిగింది. దాంతో అతను ఒక పార్టీ పెట్టినా సరే ఏదో సంచలనాలు సృష్టిస్తాడనే నమ్మకాన్ని కూడా గెలుచుకున్నాడు ఒకనొక సందర్భంలో. కానీ బీజేపీలో చేరిపోవడం మాత్రం చాలామందిని నిరాశపరిచింది. మేబీ బీజేపీ భక్తులకు అది మంచిది కావచ్చు, కానీ అతను గత 10-12 ఏళ్ల పాలిటిక్స్ చూస్తే ప్రతీదీ యాంటీ బీజేపీనే. అతను రాజకీయంగా యాక్టివ్ అయ్యే సమయానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది కదా.
సో అతను రాజకీయం చేసిందంతా బీజేపీ మీదనే, అతను మాట్లాడిందంతా బీజేపీకి ఎగనెస్ట్గానే, అతను చేసిన పొలిటికల్ ప్లాన్స్ అన్నీ బీజేపీకి ఎగనెస్ట్గానే. అతనికి అంత క్రేజ్ రావడానికి కూడా బీజేపీని ఇరుకుని పెట్టినందుకే. ఇవన్నీ వదిలేసి అదే బీజేపీలో అతను చేరాడంటే ఏంటి? అతను కూడా రెగ్యులర్ పొలిటీషియన్, అతనికి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. మేబీ ఇప్పటికి అతనికి విపరీతమైన తెలివితేటలు క్రేజు ఉంది కాబట్టి, ఇటువంటి వాళ్ళు అందులోకి వయసు ఉంది కాబట్టి, అతని వయసు ఎంత గట్టిగా 37 ఏళ్ళు. సో ఈజీగా ఇంకో 25 ఏళ్ళు పాలిటిక్స్ చేయగలడు. సో బీజేపీకి ఇటువంటి లీడర్స్ అవసరం. సో అతనికి రేపు పొద్దున్న ఏదో మినిస్ట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లా. అందులోకి అతని భార్య పరిణితి చోప్రా కూడా బాలీవుడ్ హీరోయిన్ కదా, క్రేజ్ ఉంటుంది కదా. బీజేపీ వాళ్ళకి సినిమా స్టార్లు అంటే కొంత పిచ్చి ఉంటుందిలే, వాళ్ళ ఇమేజ్ని వాడుకుందామని. సో అందుకని అతని క్రేజ్ని వాడుకోవడానికి, బీజేపీకి అనుకూలంగా వాడుకోవడానికి మేబీ అతనికి రేపు పొద్దున్న రాజ్యసభ కొనసాగించి అతనికి ఏమైనా మినిస్ట్రీ క్యాబినెట్లోకి తీసుకుని మినిస్ట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోకర్లా. అది పెద్దది ఇస్తారా చిన్నది ఇస్తారని చెప్పలేం, కానీ అదైనా జరగవచ్చు. లేదా ఢిల్లీలో అతనికి మరింత రాజకీయంగా రాజ్యసభ కంటే ఢిల్లీ క్యాబినెట్లోనే మంత్రిగా పెట్టిన ఆశ్చర్యపోకర్లా. ఇలా అంటే అతన్ని ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు అతనికి ఏదో ఒక బెనిఫిట్ చేస్తారు, అతను కూడా ఏదో ఒక బెనిఫిట్ పొందుతాడు. ఎందుకంటే అతను తెలుసుకున్నాడు, ముదిరాడు, ఈ తనకు వచ్చిన క్రేజ్ని బీజేపీ వాళ్ళకి తాకట్టు పెట్టాడు. బీజేపీని తిట్టడం వలన తనకు క్రేజ్ వస్తే అదే క్రేజ్ని బీజేపీ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి తను లబ్ధి పొందుతున్నాడు. పచ్చిగా చెప్పుకోవాలంటే అదే. సో అంటే రెగ్యులర్ పొలిటీషియన్స్ అంటే అంతే. పొలిటీషియన్స్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, అంతే. సో మేబీ నేను ఆ వీడియో చేసినందుకు బీజేపీ వాళ్ళకి నచ్చలా, బట్ అది ఫ్యాక్ట్ కదా. అతను ఎదిగిందే బీజేపీని తిట్టి, బీజేపీని విమర్శించి. అతను మాట్లాడిందంతా యాంటీ బీజేపీ విధానాలే. బీజేపీ వాళ్ళ కార్పొరేట్ వ్యవహారాలు, బీజేపీ వాళ్ళ కార్పొరేట్ బొక్కలు, బీజేపీ వాళ్ళ కార్పొరేట్ లొసుగులన్నీ అతను బయట పెట్టాడు. కేంద్ర మంత్రులను వణికించాడు సమాధానం లేకుండా. అదే బీజేపీలో చేరాడంటే అర్థం ఏంటి? సో అతనికి కొన్ని అవసరాలు ఉన్నాయి. లేదు ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటే నన్ను తొక్కేస్తారు, ఇంకా నేను పైకి వెళ్ళలేను, అదే బీజేపీలోకి వెళ్తే ఏదో ఒక స్థాయికి వెళ్ళొచ్చు అని ఆలోచించి అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు అనమాట. సో యాజ్ రెగ్యులర్ కమర్షియల్ పొలిటీషియన్ లాగా. థ్యాంక్ యూ.